హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా మేమైతే రెడీ అవుతున్నాం, ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అంటే ఈరోజు అక్క బర్త్డే, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు, బట్ నేను షూట్ చేస్తుంది మాత్రం సండే రోజు, ఫ్రెండ్షిప్ డే రోజు. సో మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మీరే నాకు ఏమున్నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా మీరే, మీతోనే నేను అన్నీ షేర్ చేసుకుంటా కాబట్టి మీకు ఫ్రెండ్షిప్ డే చెప్తున్నా. సో ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇంత మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఏం చేస్తాము, ఆల్రెడీ మీరు అన్నీ చూసే ఉంటారు అక్క వీడియోలో. ఇది నా సైడ్ నుంచి, అక్క సైడ్ నుంచి మీరు చూసే ఉంటారు వీడియో. ఇది నా సైడ్ నుంచి నేను ఎలా ఎంజాయ్ చేస్తా, నేను ఎవరినెవరిని చూపిస్తానో ఈ వీడియోలో చూసేయండి, ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడైతే మేకప్ వేయించుకుంటున్నా. సో హాయ్ అక్క. సో చిట్టి అక్కని నాకు మేకప్ చేయడానికి వచ్చింది. సో నా ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో మీరే చూసి కమెంట్ చేయండి, ఓకేనా? లెట్స్ గో. మా మమ్మీ అగో చాయ్ అంట, నేను తీసలేదులే. సో అతిథి మర్యాదలు ఎక్కువ మమ్మీకి. చాయ్ తీసుకొని వచ్చింది. సో అట్లుంటుంది అనమాట మమ్మీతోని. సో వ్లాగ్ ఎంతమంది పెడతారు, ఎన్ని వీడియోలు అవన్నీ అనకుర్రి, ఎందుకంటే కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. సో నా సైడ్ నుంచి నేను తీస్తున్నా అంతే, ఇక దీనికి మించి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. నాకు కూడా తీయాలనిపిస్తుంది, నేను కూడా ఏం ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేసేసిన. ఎందుకంటే ఫస్ట్ నేను షార్ట్ వీడియోనే తీద్దాం అనుకున్నా, తర్వాత ఎందుకు ఇదంతా మస్తు పెద్దగా అవుతుంది వీడియో, మీ అందరికీ చాలా చూపించవచ్చు అని చెప్పి స్టార్ట్ చేసేసిన. లెట్స్ గో గైస్. నా మేకప్ అయిపోయినాక చూపిస్తా, ఓకేనా? సో ఫైనల్గా నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హెయిర్ స్టైల్ ఉంది అండ్ జ్యువెలరీ ఇంకా డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా నేనే ఫస్ట్ రెడీ అయిపోయినా మా ఇంట్లో. సో మేకప్ అంటే నేను న్యాచురల్ మేకప్ వేయించుకున్నా, అంటే లైట్ మేకప్ వేయించుకోనట్టు జస్ట్ ఆ పింపుల్స్ అనేవి కవర్ చేయించుకున్నా అంతే. సో నా ఓవరాల్ మేకప్ ఎలా ఉంది అంటే ఇంకా జ్యువెలరీ అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. సో అది కూడా చూపిస్తా. ఇంకా నా జ్యువెలరీ వేసుకోవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఈ బొట్టు దగ్గర ఖచ్చితంగా 5 నిమిషాలు పడుతుంది, ఏ బొట్టు సెట్ అవుతుంది ఏది కాదు అని చెప్పి. సో ఈసారి ఏం బొట్టు పెడదాం అనుకుంటున్నావు అక్క? అక్క ఎప్పుడు కొత్త బొట్లు ట్రై చేస్తూ ఉంటుంది నా మీద, ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పి. సో చిన్నదా ఇదా ఇది పెట్టి స్టోన్ పెడదామని చూస్తున్నా. ఈ బొట్ల దగ్గర కూడా ఇంకా డిజైన్గా ఆలోచిస్తుంది అక్క. ఒక బొట్టు మీద ఇంకో బొట్టు అంట. చూద్దాం ఎట్లా పెడుతుందో, ఎట్లా వస్తుందో. ఒక చిన్న ప్లెయిన్ బొట్టు, దాని మీద ఇంకో స్టోన్ బొట్ట, స్టోన్ స్టిక్కర్. ఇంత రెడీ అయినప్పుడు మనకి చిన్న బొట్లు సెట్ కావు, చిన్న స్టిక్కర్స్ సెట్ కావు. మీరు రెడీ అయితే ఖచ్చితంగా కొంచెం సైజ్ పెద్దగా ఉన్న స్టిక్కర్సే ట్రై చేయండి, బాగుంటుంది చూడ్డానికి లుక్. సో ఇప్పుడు ఇంకేదో బొట్టు పెడుతుంది దాని మీద. వచ్చిందా? ఒక్క నిమిషం. ఓకే, ఎట్లుంది మీరే చెప్పాలి. అలాంటి బొట్లు ఉంటాయి బయట, అలాంటి బొట్లు ఉంటాయి. సో ఫైనల్గా ఏదో బొట్టు అయితే సెట్ చేసింది అక్క. సో కాలిపోతున్న వాసన వస్తుంది. ఫస్ట్ టైం పొద్దుగా లేచింది కాబట్టి
ఆకలి అవుతుంది నిజంగా, పొద్దుగా లేచిన కాబట్టి ఆకలి అవుతుంది ఈరోజు ఎందుకో కొత్తగా. నేనైతే రోజు 12 డైరెక్ట్ లంచే తింటుండే, బ్రేక్ఫాస్ట్ నాకు ఏం అట్లా అలవాటు లేదు. హాస్టల్ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటుండే, బట్ ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ ఆ వాటర్ తాగి, మీరు ఆ వాటర్ గురించి అడిగారు కదా, నాకు ఈ అక్కనే సజెస్ట్ చేసిందనమాట ఆ లవంగం వాటర్. ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు లవంగాలు ఉంటాయి కదా, అదొక గ్లాస్లో వేసుకోండి, నైట్ మొత్తం నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ లేచి ఆ వాటర్ని జల్లెడ పట్టుకొని ఆ లవంగాలు పక్కన తీసేసి ఆ వాటర్ని తాగండి. పింపుల్స్, డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయంట. అక్క ట్రై చేసింది, సో నాకు కూడా సజెస్ట్ చేసింది అనమాట. నేను కూడా ట్రై చేసిన, మంచి రిజల్టే వచ్చింది. సో మీరు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఈ వీడియోలో చెప్తున్నా, ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఫైనల్గా నా మేకప్ అయితే అయిపోయింది, హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. మా మమ్మీ అయితే ఇక్కడ కూర్చొని ఏదేదో రెడీ అవుతుంది. ఏం రెడీ అవుతున్నావే? ఏమో నాకు వచ్చినట్టు నేను రెడీ అవుతాను చేస్తు అమ్మాయి. ఈ అమ్మాయి అయితే మంచిగానే చేస్తుంది లైట్ మేకప్లన్నీ, నేను చెప్పినట్టు నా తగ్గట్టు ఆమె చేస్తుంది, చెప్పినట్టు చేస్తుంది. నేను హెవీగా రెడీ కాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మేకప్ అంటే ఇష్టం ఉండదు. నాకు నేను ఎట్లా అంటాను అట్లే చేస్తుంది సేమ్ అట్లనే. మా మమ్మీ బుక్ చేసుకుంటుందంట ఇప్పటి నుండి పర్మనెంట్ గా. మా మమ్మీ చేస్తావా? ఇట్లే ఈరోజు చూసుకున్నావు కదా, ఇట్లే చేయి, ఇంతే. నా మేకప్ ఎక్కువ వద్దు నాకు. మా మమ్మీ కూడా మేకప్ వేయించుకుంటుంది. కింద ఉంగి మరి చూడు ఏదో కూర్చుంది అని. సో ఆమె ఇంట్లోనే ఉంటది. ఆకలి అవుతుంది గైస్. మా మమ్మీ టిఫిన్ చేస్తలేదు, ఉప్మా అంట. ఉప్మా ఎవరైనా తింటారా మమ్మీ? ఉప్మా ఎవరైనా తింటారా? మనుషులు తినే ఉప్మానే రాదు అసలు. ఉప్మా కాకుండా బయట నుంచి టిఫిన్ తెప్పి బోండా. అవునా? ఆయిల్ ఫుడ్ తిన్నాను నేను. బోండా తింటాం. బోండా వద్దు. సో ఇట్లా అనమాట. ఇప్పుడు 8 అవుతుంది టైమ్. ఇప్పుడు వెళ్ళాలి గుడి దగ్గర, ఇక్కడే అనమాట మాకు గుడి. మాకు జస్ట్ 5 minutesలో మేము వెళ్ళిపోతాము. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు. ఫస్ట్ అవుట్ఫిట్ వేసుకొని చూపిస్తాం. డిజైన్ బాగుంటుందా? మీకు హెయిర్ స్టైల్ అంట. చూడు, ట్రై చేయ. సో నేనైతే పూర్తిగా రెడీ అయిపోయినా. ఇంతకీ ఎలా ఉంది నా మేకప్ అండ్ నా జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. సో హెవీ అయిపోయినా అనిపిస్తుంది, బట్ ఏం చేస్తాం, వదలట్లేరు మా ఇంట్లో. ఏం కాదు, ఉండాలి, బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. సో బ్యాంగిల్స్. సో ఇది నా జ్యువెలరీ, చాలా బాగుంది కదా. సో ఈ జ్యువెలరీ అయితే నేను శ్రీలక్ష్మి రెంటల్ జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. వాళ్ళు జ్యువెలరీ రెంట్కి ఇస్తారనమాట. మనం ఏది అన్ని బ్రైడల్ సెట్ కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీకు జ్యువెలరీ పర్చేస్ చేసే అంత బడ్జెట్ లేకపోతే మనం రెంట్కి కూడా తీసుకోవచ్చు. ఇంత హెవీ జ్యువెలరీ ఒక్కరోజే వేసుకుంటాము అంటే ప్రతి ఫంక్షన్కి అయితే సేమ్ జ్యువెలరీ వేసుకోలేము కదా. సో అందుకే వాళ్ళ దగ్గర అయితే అన్ని జ్యువెలరీస్ రెంట్కి దొరుకుతాయి. సో కావాలంటే నేను ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తా, దానికి కాంటాక్ట్ అవ్వండి. సో నా మేకప్ అండ్ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇదన్నమాట హెయిర్ స్టైల్, నాకు నచ్చింది యాక్చువల్గా. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం. టెంపుల్ ఇక్కడే ఉంటుంది అనమాట, మా ఇంటి దగ్గరే. మాకు ఒక 10 minutesలో మేము వెళ్ళిపోతాము. ఇంతమందికి తెలుసు ఇంజాపూర్ కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. అందుకే ఇంకా బోనాలు రోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా మేమైతే మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఏంటి ఇంతగానం రెడీ అయ్యి రావాలా అని అనుకోవచ్చు. ఇదంతా మీకు లాంగ్ వీడియోలో తెలుస్తుంది, నా వీడియోలో కాదు, అక్క వీడియోలో. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. ఇంకా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అసలు అక్కడైతే చాలా పవర్ఫుల్ అమ్మవారు. నాకైతే మొక్కుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట.
అసలు ఎట్లా అంటే వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అమ్మవారిని చూస్తుంటే. ఏమున్నా ఆ దేవుడు చూసుకుంటాడు. మీరు కూడా మంచిగా మొక్కుకోండి అమ్మవారిని. నిజంగా చాలా పవర్ఫుల్ అమ్మవారు అక్కడ ఉంది కదా కట్టమైసమ్మ. నిజంగా అసలు ఎంత మంచిగా అనిపించింది ఆ అమ్మవారిని చూస్తుంటే, మొక్కుతుంటే. అసలు ఆటోమేటిక్గా మేము అందరం ఏడ్ చేసినాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరం. మేము అందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ మా మమ్మీ మిస్సింగ్ కదా, మా మమ్మీ ఏమో ఆ కార్లో ఎక్కింది, వాళ్ళ అక్క వాళ్ళతో వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మేము అందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి అనుకుంటా, అప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసేస్తా గైస్. హాయ్ చెప్పాలి ఫ్రూటీ. హనీ అంటే హనీ అంటే హాయ్ ఫ్రూటీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ డే. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రూటీ నా ఫ్రెండ్, నేను మాషి ఫ్రెండ్ కాదా? మాషినా ఫ్రెండ్ కాదా? అవునని చెప్పు. పాపోదాం. హాయ్ చెప్పండి. మా పెద్ద మమ్మీ, సెకండ్ మమ్మీ, థర్డ్ మమ్మీ రాలేదు, లాస్ట్ మమ్మీ చెల్లె. ఇలా కూడా వీడియో లాంగ్ వీడియో చేసుకో. మా బంగారుతల్లి వచ్చింది. బంగారుతల్లి నన్ను చూసి గుర్తుపట్టింది. మస్తు అవుతుంది నన్ను చూసి. వీడియో తీయడం మర్చిపోయినా. ఏం రావుతుంది అనుకుంటున్నారు కదా. బంగారుతల్లి నన్ను గుర్తుపట్టింది గాయస్. బంగారుతల్లి నన్ను గుర్తుపట్టేసింది. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళు. ఇగో పాట ఇప్పుడు రీల్స్ చేస్తారంటే వీళ్ళు చేసిర్రు. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఫుల్ అలసిపోయినాం. ఎందుకు గైస్ ఇదన్నమాట. ఆగు. ఇప్పుడు మేము డ్రెస్ అంతా ఇప్పేసి ఇప్పుడు మళ్ళీ బర్త్డేకి రెడీ అవ్వాలన్నమాట. అత్తమ్మ కూడా వచ్చింది. డ్రెస్ చేంజ్ చేసుకుందామని. ఈయనే మాకు దగ్గరే అక్క వాళ్ళ ఇంటికి మాకు. ఇంకా ఇవి విప్పాలంటే కష్టంగా ఉంది. వేసుకున్నప్పుడు మంచిగా వేసుకుంటాం, తీసేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి గాయస్, చుక్కలు కనిపిస్తాయి. ప్రశాంతంగా కూర్చొని ఇవి తీసి మళ్ళీ ఏం అవుట్ఫిట్ వేసుకుంటామో రెడీ అయ్యి చూపిస్తాను. ఓకేనా? ఫైనల్ గా రెడీ అయిపోయినాం. ఇప్పుడు రెడీ అయ్యి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నా డైమండ్ వాచ్ నేను గిఫ్ట్ చేసిన సెల్ఫీ ఆల్రెడీ తెలుసు అత్తమ్మా, నేను కొన్నా అని. ఇది చూడు, అది అబద్ధం అంటుంది. కొడుతున్నా అనుకుంటుంది. అవునవును అత్తమ్మ. నార్మల్ గా దూరం ఉన్నాం గైస్. ఇప్పుడు మా అత్తమ్మ నన్ను టచ్ చేస్తామా. ఇది నేనే గిఫ్ట్ ఇచ్చిన. చూసలేదు అని నేనే గిఫ్ట్ ఇచ్చిన. ఇది బాగుంది. నీకేమైంది? ఇది ప్రేమ ఉంటే జంప్ చేసింది. చూడట్లేదు. ఇది నాది. అది చూడు, కలవడానికి వస్తుంది. అదంతే, పట్టుకుంటే కూడా ప్రాబ్లం దాన్ని. హాయ్ అన్న. హాయ్ అక్క. చాలా డేస్ తర్వాత కలిసాము. కాదు, చాలా డేస్ తర్వాత కలిసారు వీళ్ళు మాకు. టైగర్ బాబు ఏడక్క? అక్క టైగర్ బాబు. డాన్స్ ప్రాక్టీస్ గైస్. డాన్స్ ప్రాక్టీస్. బాబు టైగర్ బాబు ఇప్పుడు చూస్తున్నా. ఏ టైగర్ డాన్స్ ప్రాక్టీస్ చేసి మిమ్మల్ని చూసి
నాకు తెలుసు ఆల్రెడీ అక్క వీడియోలో అన్ని చూసేసామక్క అని అంటారని, కానీ ఈ వీడియో మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. మొత్తం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అక్క క్యాప్చర్ చేసింది నేను చేయలేదు, నేను క్యాప్చర్ చేసింది అక్క చేయలేదు. నేనంతా ఫ్యామిలీ మొత్తం తీసాను. అక్క బర్త్డే సెలబ్రేషన్స్, సబ్స్క్రైబర్స్ అదంతా తీసింది. అక్క పార్టీ ఇస్తుంది కాబట్టి ఇంకా స్పెషల్ గా ఉండాలి కదా, అందుకే నేను కొంచెమే తీసాను. నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీ అంతా కలిస్తే మస్తు హడావిడి అయిపోతుంది. సింపుల్ గా చేసుకున్నా మీకు గ్రాండ్ గానే అనిపిస్తుంది, ఎందుకంటే మా ఊళ్ళ హంగామా అలా ఉంటది. మరి మీరే చూడండి, మాదేమన్నా చిన్న ఫ్యామిలీయా, లొల్లి ఉంటది, ఇంకా గ్రాండ్ గా చేయాల్సి వస్తుంది, అందరికి పిలవాల్సి వస్తుంది కంపల్సరీగా. నేనైతే చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నా కదా వీడియో, ఎందుకంటే ఇంకా అక్క అంత పోస్ట్ చేసిన తర్వాత మేమందరం చేద్దాం అనుకున్నాం. ఎంత పెద్ద తీసుకొచ్చిర్రు, ఏంది అక్క? ఎవరి బర్త్డే అక్క? పెద్ద గిఫ్ట్ గణేశుడా. పుట్టినరోజు పాపా. నిజంగా మీరు ఎలా చూస్తారో ఏమో తెలీదు, కానీ ఎప్పుడు చూసినా నేను ఒక ఫ్రేమ్ లో ఉంటే మీ బాండ్ బాగుంటది, మీరు ఇలానే కలిసి ఉండండి అని బ్లెస్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు ఇలానే ఉంటాము, ఇంకా మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయము. నిజంగా కేక్ మాత్రం చాలా యమ్మీగా ఉండే. అక్కడక్క నాకు చిన్న పీస్ పెట్టింది, తర్వాత వెళ్ళిన తర్వాత ఎందుకక్క చిన్న పీస్ పెట్టినావు, పెద్దది పెట్టొచ్చు కదా అని చెప్పాను. అక్క కస్టమైజ్ చేపించుకుందంట. ఇంకా మీరు కూడా కస్టమైజ్ చేపించుకోవాలనుకుంటే నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ అక్క కేక్ తినిపిస్తుంటే మా మామయ్య జోక్స్ వేస్తుండు మా మీద. ఇంకా అలానే ఫన్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా నేను తెచ్చిన గిఫ్ట్ అందరం కలిసి ఫ్యామిలీ అంతా ఇచ్చాము. అవును, మీకు ఎవరైనా మిస్సింగ్ అనిపిస్తున్నారా? నిజమే, మా తమ్ముడు మిస్సింగ్ ఇక్కడ, కానీ మళ్ళీ తర్వాత పిలిపించుకున్నాము. ఇంకా మేము మా ఫ్యామిలీ అంతా ఇంకా గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగేసాము. బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుల్గా ఎంజాయ్ చేసాము. మొత్తం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. వీ హ్యాడ్ సో ఫన్, ఇంకా ఫ్యామిలీతో అందరితో మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? అండ్ మేము చాలానే మంచిగా మాట్లాడుకున్నాము, తిన్నాము అండ్ ఎంజాయ్ చేసాము, చాలా చేసాం ఇంకా ఫ్యామిలీ మొత్తం. సో మేమందరం కలిస్తే ఇలానే ఎంజాయ్ చేస్తామన్నమాట. కొన్ని అయితే నేను వీడియోలో క్యాప్చర్ చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కమెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. బాయ్.